అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, చూడగానే ఏమీ ఆలోచించకుండా నన్ను తాకు నాయన. నువ్వు ఊహించనటువంటి అద్భుతాన్ని అయితే చూస్తావు నాయన. బిడ్డ, ప్రతిరోజు కూడా నా కోరిక ఎప్పుడు తండ్రి తీరేది అని ప్రతి క్షణం నన్ను అడుగుతూ ఉన్నావు. ఆ కోరిక తీరేదాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నా ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి తండ్రి. నేను చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దొరకడం లేదు. నాకు నా కుటుంబంలోనే గౌరవం అందడం లేదు. నాకు ఒక గుర్తింపు అనేది దొరకడం లేదు. నేను పడే కష్టాన్ని, నా మనసుని, నా ప్రయత్నాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను అందరినీ కలుపుకొని పోతున్నాను. అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ పోతున్నాను. కానీ నన్ను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు తండ్రి. నా కుటుంబం కోసం, వారి సంతోషం కోసం ఎంతో కష్టపడుతున్నాను. వారి కోసం నాకు ఇష్టమైన వాటిని కూడా దూరం చేసుకుంటున్నాను తండ్రి. ఇంత చేసినప్పటికీ నాకు ప్రతిఫలం అనేది దొరకడం లేదు తండ్రి అని ప్రతి నిత్యం నన్ను అడుగుతున్నావు బిడ్డ. బిడ్డ, దిగులు పడవద్దు. నీ సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారం అందిస్తాను నాయన. బిడ్డ, నువ్వు చేయాల్సిందల్లా నా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచడం నాయన. బిడ్డ, నీకు ఈ సమయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ కోరిక ఫలించడం కోసం నువ్వు చేసే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నావో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో నాయన. దానికోసం నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో తీక్షణంగా ఆలోచించుకో. ఎందుకు నాయన ఎప్పుడూ కూడా నీ మనసులో ఇతరుల గురించి ఆలోచించడం తప్ప నీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? బిడ్డ, నీకు గౌరవ మర్యాదలు, విలువను ఇవ్వని వారిని నువ్వు ముఖ్యమైన పాత్రను ఇస్తున్నావు నాయన. దాని వలన నీకు కలిగే లాభం ఏమిటో ఈ క్షణంలో నిన్ను అడుగుతున్నాను, చెప్పవా నాయన? నువ్వు నాకు జవాబు ఇవ్వలేవు, ఎందుకంటే నిన్ను నువ్వుగా మర్చిపోయావు. బిడ్డ, శ్రద్ధగా విను. ఎప్పుడూ కూడా నీకు ఇతరుల గౌరవ మర్యాదలు ఇవ్వనవసరం లేదు. ఎప్పుడైతే నిన్ను నువ్వుగా గౌరవించుకుంటావో, నీకు నువ్వు ఎప్పుడైతే విలువను ఇచ్చుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే పట్టించుకుంటావో అప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉన్నవారంతా నీకు గౌరవం ఇస్తారు నాయన. నేను చెప్పినది నువ్వు ఆచరిస్తే నీకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది నాయన. నువ్వు చేసే పనిలో న్యాయం ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. బిడ్డ, నీ కుటుంబానికి నువ్వు చేయవలసింది ఎంతవరకు అంతవరకు చెయ్యి నాయన. ఏదీ కూడా అతిగా చేయడం మంచిది కాదు బిడ్డ. బిడ్డ, మనకున్నది చాలా చిన్న జీవితం నాయన. ఇప్పటి వరకు అందరి మంచిని కోరుకుంటూ ఎన్నో సమస్యలతోటి, ఎన్నో కష్టాలతోటి పోరాడావు. ఇకనైనా నీ గురించి నువ్వు పట్టించుకో నాయన. బిడ్డ, నువ్వు కోరుకున్న కోరిక తీరడానికి నీకు ఒక మార్గాన్ని చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా విను నాయన. నువ్వు వచ్చే గురువారం రోజు నా సన్నిధానానికి వచ్చి నా యొక్క విభూతిని స్వీకరించు బిడ్డ. నీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా నాతో విన్నవించుకో నాయన. నీ కోరికను తప్పకుండా తీరుస్తానని నీకు మాట ఇస్తున్నాను నాయన. నీ మీద ఉన్న చెడు చూపులన్నీ నశించిపోతాయి. నీకు, నీ కుటుంబానికి పట్టిన నరదిష్టి తొలగిపోతుంది బిడ్డ.
నీ మీద ఉన్న చెడు గ్రహాలు తొలగిపోతాయి బిడ్డ. నీకు అన్నీ అనుకూలంగా మారుతాయి. నువ్వు కాస్త ఓపిక సహనంతో ఉండాలి నాయన. బిడ్డ, నువ్వు చేస్తున్న పని పట్ల శ్రద్ధగా ఉండాలి నాయన. నా పని విజయవంతంగా పూర్తి అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉండాలి బిడ్డ. నా బాబా నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం, విశ్వాసం నిండుగా ఉండాలి బిడ్డ. బిడ్డ, ఒకటి మాత్రం గట్టిగా చెబుతున్నాను నాయన. నువ్వు చేసే పని ఏదైనా కానీ ఇతరులకు హాని కలిగించే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో నాయన. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఇతరులను ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మకూడదు నాయన. ఒకరిని నీ చెంతకు తీసుకుంటున్నావు అంటే బాగా ఆలోచించి నీ దగ్గరకు తీసుకోవాలి నాయన. ఒకానొక సమయంలో నువ్వు చేసిన తప్పు అదే నాయన. కాబట్టి నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. నా మాటను గౌరవించు, ఆచరించు నాయన. నువ్వు ఎప్పుడైతే అపనమ్మకంతో ఉంటావో నీ జీవితం అంతా అపనమ్మకంతోనే కొనసాగుతుంది బిడ్డ. కాబట్టి నీ మీద నీకు గట్టి నమ్మకం ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి నాయన. వాటన్నిటినీ ఎదిరించి నిలబడాలి. నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి బిడ్డ. అప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటున్న కార్యంలో విజయం సాధిస్తావు బిడ్డ. బిడ్డ, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ కూడా నీ మనసులోకి అనుమానం అనే భూతాన్ని రానివ్వద్దు నాయన. ఈ జీవితంలో నీకు నువ్వే ముఖ్యమని గుర్తించుకో. ఈ విషయాన్ని గమనించుకో నాయన. బిడ్డ, ఈ లోకంలో ఎవరూ కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. కానీ ఈ మధ్యలో మన బాధ్యత అనేది ఒకటి ఉంటుంది నాయన. దాన్ని సన్మార్గంలో నిర్వర్తించి గౌరవ మర్యాదలతో, కీర్తి ప్రతిష్టలతో వెళ్ళిపోవాలి నాయన. నీకు నువ్వుగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకోవాలి. ఇతరులు ఎప్పుడూ నిన్ను క్రిందకు లాగాలనే చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు అనుకున్న స్థానానికి చేరాలి బిడ్డ. నువ్వు ఈ విషయాన్ని గుర్తించుకున్నావు అంటే ఇది నీకు ఎంతో ఎత్తులో నిలబెడుతుంది నాయన. నిన్ను ఎవరైతే దూరం పెట్టాలని అనుకుంటున్నారో వారే నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. నిన్ను ఆ స్థితికి చేర్చే బాధ్యత నీ బాబా తండ్రి తీసుకున్నాడు బిడ్డ. నీకు త్వరలో అద్భుతమైన అవకాశం నీ చెంతకు చేరబోతుంది. అంతవరకు కాస్త సహనము, ఓర్పుతో ఉండు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న స్థానానికి వెళతావని నా ఆశీస్సులను నీకు అందిస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.